రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేస్తే చాలండి. క్షణాల్లో మీ అప్పులన్నీ కూడా తీరిపోయి కోట్లు వచ్చి పడతాయి. మిసుడు తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా యాలకుల పరిహారం చేయండి. అయితే యాలకుల గురించి మనందరికీ తెలిసిందే కదా. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి. అంటే లక్ష్మీదేవి యాలకులను ఇష్టపడుతుందన్నమాట. అందుకే యాలకులతో చేసుకునే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఖచ్చితంగా మనకేంటంటే ఫలిస్తాయన్నమాట. అంటే మన జీవితంలో మనకి ఎక్కువగా అప్పు ఉంటుంది కదండి. ఆ అప్పుని తీర్చుకోవటానికి ఈ పరిహారం మనకు పనిచేస్తుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకనో, మన దగ్గర సరిగ్గా అంటే డబ్బు సరిపోకనో, దేనికో దానికి ఏంటంటే మనం అప్పు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏంటంటే బాగానే చేసుకుంటాం, కానీ చేసిన తర్వాత అప్పుని తీర్చడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం, అంటే చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న పరిహారం అయితే చేయండి. యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి. యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి. 4 దిక్కుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా చేసే అంత శక్తి యాలకులకు మాత్రమే ఉంటుందండి. అందుకే యాలకులకు చాలా పవర్ ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఇవి ఒకటిగా భావిస్తారు. ఇవి ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. అందుకే మంగళవారం పూట ఈ పరిహారం అయితే చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు మంగళవారం కదా, అయితే యాలకులు తీసుకోండి. అంటే రేపు మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక 2 యాలకులు తీసుకోండి. నార్మల్గా మన జీవితంలో ఏంటంటే కనుక డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. అంటే వృధా ఖర్చులు అయిపోతాయి మన లైఫ్లో. మనం సంపాదించేది తక్కువ ఉంటుంది, కానీ ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది అనమాట. అలా విపరీతంగా ఖర్చు అయిపోయినప్పుడు మనకేంటంటే చాలా వరకు బాధ అనిపిస్తుంది. సంపాదించేది రూపాయి అయితే ఖర్చు పెట్టేది 2 రూపాయలు అయినప్పుడు మనకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది కదా. అలా కలగకుండా ఉండాలంటే మంగళవారం రోజు 2 యాలకులు తీసుకొని ఏంటంటే మీ పూజ గదిలో పెట్టుకోండి. దీపం పెడితే మంచిది, పెట్టకపోయినా పర్వాలేదు. వంటి స్నానం అయితే ఖచ్చితంగా మనం చేసుకుంటాం కదా. అలా చేసిన తర్వాత 2 యాలకులు తీసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ యాలకులని మీరు అంటే కాసేపు వదిలేయండి, అలాగే వదిలేయండి. ఆ తర్వాత వాటిని తీసుకొని పర్సులో పెట్టుకోండి. ఇది ఎందుకు పర్సులో పెట్టుకోవాలని మీకు సందేహం రావచ్చు. అయితే మన పర్సులో చిల్లి గవ్వ కూడా కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో ఉండదు కదండి. అంటే పర్సులో ఎంత డబ్బు పెట్టినా కానీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అసలు పర్సులో డబ్బు పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. పర్సుని కొంతమంది ఏంటంటే కనుక పదే మారుస్తూ ఉంటారు. ఇలా అంటే జరుగుతూ ఉంటుంది కదా. అలా ఒకవేళ జరుగుతుందని మీకు అనిపిస్తే అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పర్సులో 2 యాలకులు అయితే పెట్టి ఉంచండి. ఆ యాలకుల ద్వారా ఏంటంటే కనుక ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటం, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం, డబ్బు ఏంటంటే వృధా ఖర్చులు తగ్గించుకొని ధనాన్ని ఏంటంటే పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులైతే ఇవి మన పర్సులో ఉంటాయో అన్ని రోజులండి మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదండి. అంటే డబ్బు మీరు ఎంత ఖర్చు చేస్తారో అంత ఖర్చు అవుతుంది. 100 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 80 రూపాయలే ఖర్చు అవ్వటం, 50 రూపాయలు ఖర్చు అవ్వటం, ఇలా ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. అవి మన కంటికి కనిపిస్తాయండి, మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కాబట్టి మీకు ఇలా ఉండాలంటే తప్పకుండా యాలకుల పరిహారం అయితే చేయండి. ఇలా ఏంటంటే పూజించుకుని పెట్టుకుంటే చాలా మంచిది. నార్మల్గా చాలామంది పూజించకుండా డైరెక్ట్గా ఏంటంటే అలాగే పర్సులో పెట్టుకుంటారు. అలా కూడా ఫలితం వస్తుంది, రాదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే పూజించడం వల్ల అధికంగా రిజల్ట్ వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఇంకా పూజించి పెట్టుకోండి. ఆ తర్వాత మంగళవారం ఇప్పుడు చెప్పే విధంగా ఈ అప్పు పరిహారం అని చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అయితే మీ అప్పులు తీరాలన్నా, మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్నా ఏం చేయండి అంటే కనుక 7 యాలకులు తీసుకోండి. యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి కదండి. పుచ్చిపోయినవి ఇలాంటివి తీసుకోకండి. అవి పరిహార పరంగా ఏం పెద్దగా పనిచేయవు. వాటి వల్ల ఏం రిజల్ట్ అయితే ఉండదు. కాబట్టి మంచిగా నిగనిగలాడే యాలకులు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. 7 తీసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఆ యాలకులని మీరు మీ అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి అప్పు కోసం మాత్రమే చేయాలి, మిగతా వాటి కోసం చేయకూడదు. చిన్నప్పైనా పెద్దప్పైనా ఖచ్చితంగా తీరుతుంది, కానీ వెంటనే ఫలితం అయితే రాదు కదండి, కొంచెం సమయం పడుతుందన్నమాట. అందుకే మీ అప్పులు తీర్చుకోవడానికి మీరు ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి. ఈ 7 యాలకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు వీటిని ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి. ఇది వేప చెట్టు దగ్గర చేయండి, లేదంటే కనుక మర్రి చెట్టు ఉంటుంది కదా, అక్కడ చేయండి. ఈ వృక్షాలు కూడా దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ చెట్ల దగ్గర ఈ పరిహారాలు చేస్తే ఏమవుతుందంటే మన అప్పు తీరటానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్నమాట. అంటే మనం పరిహారం చేసిన తర్వాత యాలకులు ఆ చెట్టు దగ్గరే పడేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో చేసేసి తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు పడేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు రిజల్ట్ వస్తుంది. కావున
ఇలా మీరు అంటే ఇంకా యాలకులు ఏడిటిని తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని ఎడమ చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో పట్టుకొని అప్పులు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పనేది మీ జీవితంలో ఉండకుండా ఉండాలని ఇలా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత 7 యాలకులను ఏంటంటే వేప చెట్టు దగ్గర పడేయండి. తల చుట్టూగా 21 సార్లు తిప్పండి. తిప్పేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పు నుంచి బయటపడాలి, అప్పులనేవి ఉండకూడదు, అప్పుల సమస్యలు, బాధలు పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పండి. ఖచ్చితంగా చెప్పుకోండి. చెప్పుకుంటేనే ఏంటంటే అప్పనేది తీరుతుంది. ఒకవేళ చెప్పకుండా చేస్తే ఫలితం అయితే ఏముండదనమాట. మనం దేనికోసం చేస్తున్నామో దానికోసం అంటే ఫలితం రావాలి కదా! అలా చెప్పుకోండి. చెప్పేసుకొని తల చుట్టూతో తిప్పేసి ఇంకా ఏంటంటే మంగళవారం పూట చక్కగా వేప చెట్టు దగ్గర పడేయండి. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందండి. ఒకటేసారి రాదు కదండీ! ఈరోజు చేయండి రేపే ఫలితం వస్తుందని కాదు. మెల్లిమెల్లిగా ఫలితం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతాం. యాలకులకు అంత పవర్ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. వేప చెట్టు కూడా దేవతా వృక్షం కాబట్టి అక్కడ పడేసినా లేదంటే మర్రి చెట్టు దగ్గర పడేసినా ఆ చెట్టు వల్ల కూడా ఎంతో కొంత ఫలితం లభిస్తుంది. ఇక్కడ ఈ విధంగా కూడా మనకు ఫలితం అనేది దొరుకుతుంది. కాబట్టి మీ జీవితంలో అప్పు ఉందంటే ఇలా చేయండి. 7 మంగళవారాలు కంటిన్యూగా చేయండి. ఒక మంగళవారమే చేసి గమ్మున అయిపోకండి. 7 మంగళవారాలు ఏంటంటే గనక చేస్తూ ఉండండి. ఏదో ఒక రకంగా మీకు ఏంటంటే అప్పు అనేది వస్తుంది. ఇది ఎలా అంటే గనక పరిహారం పనిచేస్తుందంటే ఇప్పుడు యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదా! ఆ తల్లి ఏం చేస్తుందంటే గనక మనకు ఇలా ధనాన్ని ఆకర్షించే విధానాన్ని తల్లి ఒక దారిని చూపిస్తుందండి. ఒక బలం రూపంలో, ఒక ధైర్య రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుందనమాట. అలానే ఏంటంటే ఒక వస్తు వాహన రూపంలో కూడా డబ్బు మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుందనమాట. ఆ విధంగా ధనం అనేది మన దగ్గరికి అంటే ఆకర్షిస్తుంది. ధనం అనేది రావటంతో పాటు ఒకవేళ మీ దగ్గర ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి కదా చాలామందికి కూడా. అంటే డబ్బు అనేది రాదు, ఇబ్బంది కలుగుతుంది కదా! అలాంటి వాళ్లకు కూడా ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా మీకు పనిచేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇలా అప్పులు ఉన్నాయనుకునే వాళ్ళు ఎడమ చేతిలో పట్టుకొని ఈ విధంగా పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరగటంతో పాటు ధనం అనేది వస్తుంది. ఒకవేళ మీరు అప్పుగా డబ్బు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వట్లేదు, లేదంటే మీకే అప్పు ఉందంటే కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు. 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఒక విధంగానే కాదు, 2 విధాలుగా కూడా మీకు ఈ పరిహారం అనేది పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా మంది కూడా చేస్తూ ఉంటారనమాట. యాలకులే కదా అని మనం అనుకుంటాం, కానీ యాలకుల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. యాలకుల వల్ల మన జీవితం మారుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మనకేంటంటే మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ఆ విధంగా మనం ఫలితం అయితే పొందొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాలకుల పరిహారం అయితే చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి. ఒకటేసారి మనం పెద్దగా పరిహారం చేసేదానికంటే కూడా ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు. అప్పును తీర్చడానికైతే యాలకుల పరిహారం అయితే పనిచేస్తుంది. అలానే కాకుండా పసుపు ఆవాలు అంటే ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలతో పాటు ఒక 7 యాలకులు పెట్టి వాటిని మూట కట్టి అందులో 11 రూపాయలు కూడా పెట్టాలి. అలా పెట్టి మూట కట్టి ఏంటంటే కనుక తల చుట్టూ 21 సార్లు తిప్పి దాన్ని రావి చెట్టుకు కట్టినా సరేనండి అప్పు అనేది తీరుతుందనమాట. అప్పు నుంచి మనం బయటపడగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోండి. అంటే పసుపు ఆవాలు అందరికీ దొరకవు కాబట్టి ఆ ప్లేస్లో నలుపు ఆవాలు 1 స్పూను, ఎర్రటి వస్త్రము, అందులో 7 యాలకులు, 11 రూపాయలు పెట్టి ముడి వేసి గట్టిగా మూట కట్టి ఆ మూటని తీసుకెళ్ళి మనం ఏంటంటే రావి చెట్టుకు కట్టిన మన అప్పు అనేది తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా యాలకులతో అనేక రకాల పరిహారాలు చేస్తారు, అనేక రకాలుగా కూడా విధి విధానాలను ఫాలో అవుతారు. కాబట్టి అప్పు అనేది తొందరగా తీరిపోతుంది. అప్పు అనేది మన జీవితంలో ఉండదండి. తొందరగా ఏంటంటే కనుక అప్పటి నుంచి మనం బయటపడవచ్చు. అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చు, కొంతమందికి లేటుగా ఫలితాలు రావచ్చు. కాబట్టి ఇది ఒకటి చూసేసుకొని చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అయితే నార్మల్గా ఏంటంటే మనకు చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కళలు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా! అలాంటి వాళ్ళు యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. అంటే ఈ 2 యాలకులు కావాలి, ఎక్కువగా అవసరం లేదండి పరిహారానికి. యాలకులు అన్ని విధాలుగా కూడా మనకు పనిచేస్తాయని మనం చెప్పాం కదా, అందుకే 2 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకున్న తర్వాత ఏంటంటే పడుకునే ముందండి, అంటే మీరు కేవలం మీ పనులు అయిపోయిన తర్వాత పడుకుంటారు కదా, అలాంటప్పుడు చేయండి. ఆడవారు మగవారు అని తేడా లేదు, ఇది ఎవరైనా చేయొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం పడుకునేటప్పుడే. మనం ఏంటంటే పరిహారం చేసిన తర్వాత టీవీలు చూడటం, ఫోన్లు చూడటం ఇలాంటివి చేస్తాం. అలా చేస్తే ఫలితం రాదు కదా. అందుకే అలా చేయకుండా మీరు ఇంకా మేము పడుకుంటాం, మాకేం పని లేదన్నప్పుడు ఒక 2 యాలకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత కలలే కదండి ఇబ్బంది పెడుతున్నాయి, కలల వల్ల సఫర్ అవుతున్నారు కదా, కలలు అంటే మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. కాబట్టి కలలు కొన్ని మంచి వచ్చినాయి అనుకోండి, ఆ మంచి కలల వల్ల మనకు మంచి జరుగుతుంది. చెడు కలలు వచ్చాయనుకోండి, వాటి వల్ల మనకు చెడు జరుగుతుందన్నమాట. మరి చెడు కలలు రాకూడదు, మంచి కలలే రావాలంటే 2 యాలకులు తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు మగవారు ఆడవారు ఎవరైనా పర్వాలేదు కుడి చేతిలో కానీ ఎడమ
చేతిలో కానీ పట్టుకొని కలరు రాకుండా ఆగిపోవాలి. కలల్లో భయంకరంగా ఏది కనిపించకూడదు. అంటే కొన్ని కళలు భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి కదా, అలా కనిపించకూడదని సంకల్పం చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి సంకల్పం. ఇలా చెప్పుకొని 3 సార్లు ఎడమ చేతితో కానీ కుడి చేతితో కానీ పట్టుకొని తిప్పేసి అవి దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత ఆ యాలకులను ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీరు అంటే దూరంగా పడేయండి. ఇంట్లో కాదు, అంటే ఇంట్లో మనం డస్ట్బిన్లో అలా కాదు, ఇంటి బయట మీరు తొక్కని ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో పడేయండి. మళ్ళీ మీరు పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి తొక్కటం ఇలాంటివి అయితే చేయకండి. దానివల్ల ఏంటంటే రిజల్ట్ అనేది ఉండదనమాట. మీరు తొక్కకుండా కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా వేసేస్తే కళలు తగ్గిపోతాయి. ఒకసారి మంగళవారం పూట చేస్తే రెండోసారి మీకు మీరే అంటే మీ అంతటా మీరే చేసుకోగలుగుతారు. అంత చక్కగా ఫలితం ఇస్తుంది. మెల్లిమెల్లిగా ఫలితం ఇస్తుందండి. ఒకటేసారి ఫలితం కూడా ఏమి ఇవ్వదు ఈ పరిహారము. మెల్లిమెల్లిగా ఫలితాలు ఉంటాయి. కానీ చెడు కళల్ని ఆపటానికి ఇదేంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. చెడు కళల నుంచి మనని బయటపడేయటానికి, కళల్లో ఏది భయంకరంగా అంటే మనకు కనిపించకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి రేపు మంగళవారం పూట ఖచ్చితంగా పాటించి రిజల్ట్ పొందండి ఇంకా.